విజయవాడ ఉత్సవ్పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. ఉత్సవ్ పేరుతో టీడీపీ నేతలు కోట్లు కొల్లగొడుతున్నారని మాజీ మంత్రి అన్నారు. గొల్లపూడిలో 39 ఎకరాల ఆలయ భూమి లీజ్ కి 45 లక్షలు కట్టారు. ఉత్సవ్ ఎక్స్పోలో 10 చదరపు అడుగుల స్టాల్ కి 3 లక్షలు వసూలు చేస్తారన్నారు. ప్రభుత్వ భూమి వనరులు వాడుకుంటూ టీడీపీ నేతలు వ్యాపారం చేస్తున్నారన్నారు. కృష్ణా జిల్లా టీడీపీ నేతల దోపిడీని వదిలిపెట్టమంటున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి. విజయవాడ ఉత్సవాలు చేసేదన్నీ కూడా మీరు ప్రభుత్వ స్థలాల్లో మున్సిపల్ స్టేడియం కావచ్చు, ఘంటసాల ఆడిటోరియం కావచ్చు, అదేవిధంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం కావచ్చు, పొన్నమి ఘాట్ కావచ్చు, ఇప్పుడు మీరు దేవాదాయ శాఖ తీసుకున్న భూమి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు తీసుకుంటూ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా 10x10 సైజ్ ఇస్తే కనుక 3,50,000 అని చెప్పని ఏంటండి ఈ రేట్లు ఏంటండి? మీరు 40 ఎకరాలకి 45 లక్షలు ఇచ్చేసి మేము బాగా ఇచ్చేసామని చెప్పుకున్నారు కదా. 10x10 సైజు వచ్చి 3.5 లక్షలు అంటండి 56 రోజులకి. కృష్ణమ్మ ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, బూడిద అమ్ముకున్నారు. ఇప్పుడు దుర్గమ్మను కూడా అమ్ముకునే విధంగా ఈరోజు కేసునేని చిన్ని ప్రవర్తన కనబడుతుంది. ఏంటిది? 3,50,000 అంటే ఒక్కొక్క స్టాల్కి, అంటే కోట్ల రూపాయలు వసూలు చేసి, స్థలాలేమో ప్రభుత్వాన్ని పనిచేసేది ప్రభుత్వ అధికారులు పనిచేస్తారు. మీకు అన్ని రకాల ప్రభుత్వ ఫెసిలిటీ క్రియేట్ చేస్తుంది. డబ్బులు వసూళ్ళు మాత్రం వీళ్ళు వసూలు చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఎట్టి పరిస్థితులు ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు. నేను కేవలం సభ్యుడిని మాత్రం చెప్పిన వ్యక్తి, ప్రెసిడెంట్ ఆ సంఘానికి కేసినేని చిన్ని ప్రెసిడెంటు. అది ఇందాక చెప్పిన బోసడీకి ఎవరైతే ఉన్నాడో వాడు సెక్రటరీ. దీనికి ఈ సంఘం దేన్ని పెట్టారా మీరు? ఏ ప్రభుత్వం చేయకూడదు డబ్బులు?